ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ సోమవారం రోజు వీరి దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. వల్ల ఏం జరుగుతుంది, అయితే ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు, రిసీవ్ చేసుకోబోతున్నారు, అది మీకు గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూల ఫలితాలు వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వృషభ రాశి వ్యక్తులకు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అనేది ఈ వృషభ రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి మీరు ఫోన్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలు మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఫోన్ కాల్ చేయడం ద్వారా మీరు దగ్గర అవుతారు. మీరు రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని, వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఊహించని సంఘటన ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఏ సమయంలో అయినా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించింది, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది, వ్యాపార జీవితానికి సంబంధించింది ఏదో ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారికి ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరిగిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభవార్తను ఆహ్వానాన్ని అందుకుంటారు. అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సరే, చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ వారి ముందుకైతే
ఒక అవకాశం రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవలు తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీకు చాలా అవసరం. ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ని డ్రైవ్ చేస్తున్న వీరి కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి ఏదైనా పనులని మొత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు, పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా ఏ సమస్య ఏదైనా వస్తే గనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు ఎదురైన ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, చాలా ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త అతి త్వరలో ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంలో ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఆ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ ఆర్థిక స్థితి అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంటిలో ఒక యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. హనుమాన్ చాలీసాను, దుర్గా చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.